వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం ఒక టైటిల్ పెట్టాం. ఏంటంటే పోతే పొండి పార్టీని వీడుతున్న నేతలపై జగన్ నిర్వేదం అంటూ కూడా ఒక డిఫెన్స్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనే విధంగా మనం ఒక టైటిల్ పెట్టాం. దీన్ని ఎండార్స్ చేస్తూ కూడా ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే 2019 ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించుండరు. ఆ రోజు 151 సీట్లతోని ఆయన సీఎం కావడం జరిగింది. ఒక థంబింగ్ మెజారిటీతోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. జగన్ మాటకు ముందు చెప్పే మాట ఏంటంటే ఎక్కడ మీడియా మీట్లోకి వచ్చినా ఎక్కడ పబ్లిక్తో మాట్లాడినా 35 ఏళ్ల పాటు నేను ప్రజల గుండెల్లో ఉండబోతున్నాను, 35 ఏళ్ల పాటు సీఎంగా ఉండబోతున్నానని చెప్పేవాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. కానీ తీరా బట్ యాక్షన్ ప్లాన్కి వచ్చేటప్పటికి నేను విన్నాను, నేనున్నాను ఎన్ని మాటలు చెప్తూ వచ్చినా బట్ 5 ఏళ్ల పాటు టీడీపీ మొదలుకొని జనసేన దాకా పార్టీలో ఉన్న టాప్ నేతల దగ్గర నుంచి కార్యకర్తల దాకా ఆయన పెట్టిన ప్రతిపక్షాలను పెట్టిన ఒక హింస కావచ్చు, ఒక అరాచకాలు కావచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం చేశాయి. అంటే జనమే ఇచ్చారు ఆ మ్యాండేటు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా కూడా పనికిరారు. ప్రతిపక్ష నేతగా ఉండాలి అంటే ఆ పార్టీకి 18 సీట్లన్నా రావాల్సి ఉంటుంది. ఆ సీట్లు కూడా ప్రజలు ఇవ్వలేదంటే ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తమకు ప్రతిపక్ష నేతగా కూడా పనికిరారు అనేది. సో అదే ఒక ఘోర అవమానం జగన్మోహన్ రెడ్డికి. ఆయనే ఇప్పటికీ తను తేరుకోలేకపోతూ ఉన్నారు. ఆల్మోస్ట్ 4 నెలలుగా వస్తుంది కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పాటై. అసలు తన ఓటమికి కారణాలు ఏంటి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి సరిగా విశ్లేషించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి మీద ముప్పేట దాడి జరుగుతోంది. ఈ రోజు చూసినట్లయితే అనేక రకాల ఇబ్బందులు ఆయనకి. 11 సీట్లు వచ్చాయి. ఈరోజు 11 సీట్లలో ఓడిన వాళ్ళ సంగతి పక్కన పెడితే గెలిచిన ఆ 11 మంది తనతో పాటు, సరే తను తీసి పక్కన పెట్టిన 10 సీట్లు ఉంటాయి. ఆ 10 మందిని ఎలా కాపాడుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఒక పెద్ద టిపికల్ టాస్క్ అనుకోవాలి. ఏ ఎమ్మెల్యే ఎటు వెళ్తారో కూడా తెలియని పరిస్థితి. వేరే ఎమ్మెల్సీల్లో చాలా పెద్దల సభలో జగన్మోహన్ రెడ్డికి చాలా బలం ఉంది. ఈ రోజున అటు ఏమైనా టీడీపీ బిల్స్ పెట్టినా తనకి ఇష్టం లేని బిల్స్ని ఈజీగా వ్యతిరేకించేంత కెపాసిటీ ఉంది. కానీ ఎమ్మెల్సీలు ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు టీడీపీ వైపు జనసేన వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు వాళ్ళలో ఎంతమంది ఉంటారు? 38 పైగా ఉన్నారు. వాళ్ళు ఎంతమంది వెళ్తారు అని కూడా ఒక అయోమయం ఉంది. అదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు రాజ్యసభకి ఆల్రెడీ మోపిదేవి అండ్ దాన్ని ఏదైతే మనం చూసినట్లయితే బీదా మస్తాన్ రిజైన్ కూడా చేస్తున్నారు. వాళ్ళిద్దరు టీడీపీ జెండా కూడా కప్పుకున్నారు ఆల్రెడీ. యాక్చువల్గా అయినట్లయితే రాజ్యసభకి గతంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు, బీజేపీకి వెళ్ళిన వాళ్ళు, లైక్ మనం టీజీని తీసుకున్నా, సీఎం రమేష్ని తీసుకున్నా, సుజనాని తీసుకున్నా, వీళ్ళందరూ కూడా ఎక్కడ తమ పదవులకు రాజీనామా చేయలేదు. రాజ్యసభకి ఎకాయకని వెళ్ళి వాళ్ళు బీజేపీలో చేరడం జరిగింది. కానీ ఈ రోజు మనం చూసినట్లయితే టీడీపీ తన పార్టీలోకి వస్తాననుకున్న వాళ్ళని, తీసుకుంటా అనుకున్న వాళ్ళని, స్థానికంగా దృష్టి పెట్టిన వాళ్ళని కూడా పదవులకు రిజైన్ చేయించి తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. అది కొంతవరకు ఉన్నంతలో కొంత మేలని అనుకోవాలి. సో ఇక రాజ్యసభ పదవులకు రాజీనామా చేసి మరీ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది టీడీపీలోకి. మోపిదేవి లాంటి ఒక సీనియర్ నేత, బీదా మస్తాన్ లాంటి ఒక ఆర్థికంగా బలంగా ఉన్న నేత టీడీపీలోకి వెళ్ళున్నారు. వాళ్ళ కీలక పదవులు కూడా దక్కబోతూ ఉన్నాయి. మరోవైపు చూసినట్లయితే బీసీ కృష్ణయ్య, పార్టీలో అంతమంది సీనియర్ నేతలు ఉన్నారు, ఎంతోమంది పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నప్పటికీ చాలామంది ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు రాజ్యసభకి. వాళ్ళందరినీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడో తెలంగాణలో ఉన్న బీసీ కృష్ణయ్యని తీసుకొచ్చి రాజ్యసభ ఇవ్వడం జరిగింది. అప్పట్లోనే ఇది కాంట్రవర్సీ కూడా అయింది. బీసీ కృష్ణయ్యకి బీసీ కోటాలో ఇచ్చారా లేకపోతే ఇంకే కోటాలో ఇచ్చారన్న చర్చ కూడా జరిగింది. బట్ అలాంటి బీసీ కృష్ణయ్య ఏకంగా బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మొన్న బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. ఇటీవల 5 రోజుల క్రితం ఆయన ఖండించడం జరిగింది. నేను ఏ పార్టీలోకి వెళ్ళను, జగన్మోహన్ రెడ్డి కోసం నా లైఫ్ని త్యాగం చేస్తాను అని. మా స్టేట్మెంట్ ఇచ్చిన 2 డేస్ దాటక ముందే ఆయన ఈ రోజున బీజేపీలోకి వెళ్లేందుకు తన పదవికి కూడా రాజీనామా చేశారు. అది కొంత స్వాగతించే విషయం అనుకోవాలి. సో ఇక ఉన్న రాజ్యసభ సభ్యుల్లో ఎంతమంది జగన్తో ఉంటారు అనేది అయితే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు పార్టీలోంచి నేతలు వెళ్ళిపోతూ ఉన్నారు. సరే ఓటమిని పాలైన నేతలు లేకపోతే లేటెస్ట్గా కొత్తగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు తీసుకొచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కాదు. ఎందుకంటే వీళ్ళు జంపింగ్లు ఎక్కువగా ఉంటారు. ఎక్కడ అవకాశం ఉంటే పొలిటికల్ ప్లాట్ఫామ్ అక్కడికి వెళ్తారు అనేది లైట్ తీసుకోవచ్చు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి నుంచి వెళ్ళిపోతున్న ఒక్కొక్కరు నేతలను చూసినట్లయితే వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రస్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో డిఫరెంట్ దగ్గర నుంచి ఆయనతో నడిచిన వాళ్ళే. వాళ్ళు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్న తీరు మాత్రం జగన్మోహన్ రెడ్డిని నిజంగానే డిఫెన్స్లో పడేస్తూ ఉంది. అందుకే ఆయనకు డిఫెన్స్లోనే పోతే పోనివ్వండి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చూసినట్లయితే ఒక ఆళ్ళ నాని జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టక ముందు నుంచి ఆయన వాళ్ళ తండ్రితో పాటు ఉన్నాడు, చాలా క్లోజ్ అసోసియేట్ కూడా. అక్కడి నుంచి ఆయన జగన్ వెంట నడిచారు, మంత్రి కూడా అయి ఉన్నారు, ఆరోగ్య శాఖ మంత్రి. ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటాడనే పేరు ఆళ్ళ నానికి ఉంది. అలాంటి ఆళ్ళ నాని తన పార్టీ పదవికి
రిజైన్ చేసి ఈ రోజున పార్టీలోంచి బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికి వెళ్తారనేది ఒకటి, కానీ పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననే విధంగా ఆయన ప్రకటన చేశారు. మరోవైపు చూసినట్లయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో సుదీర్ఘకాలం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. తన బాబాయ్ సుబ్బారెడ్డి కోసం బాలినేని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అంత సఫకేషన్లో కూడా 5 ఏళ్ల పాటు ఆయన పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ముక్కుసూటిగా తను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్తూ పార్టీ అధిష్టానానికి కూడా నెగిటివ్ అయ్యారు. తీరా ఓటమి పాలైనా కూడా బాలినేని మాటను వినిపించుకునే పరిస్థితుల్లో ఈరోజు బాలినేని జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో తాను ఏం చేశాను, జగన్మోహన్ రెడ్డి ఎలా బిహేవ్ చేశారనేది ఒక పెద్ద లేఖాస్త్రం సంధించి మరి ఆయన బొక్కలన్నీ బయటేసి మరి ఈరోజు బయటకు వెళ్తూ ఉన్నారు. జనసేనలోకి చేరేందుకు కూడా ముహూర్తం నిర్ణయించుకున్నారు. కిలారి రోసయ్యని మనం చూసినట్లయితే ఉమారెడ్డి వెంకటేశ్వర్లకి స్వయాన అల్లుడే ఆయన. ఉమారెడ్డి ఎప్పటి నుంచో ఆయనకి టీడీపీ, యాక్చువల్గా ఆయన టీడీపీ నుంచి వీడాల్సిన వ్యక్తి కాదు. టీడీపీ ఆయనకి ఎన్నో పదవులు ఇచ్చింది, ఆఖరికి ఆయన కేంద్ర మంత్రిని కూడా చేసింది. అలాంటి పార్టీని జగన్మోహన్ రెడ్డి కోసం వదిలి బయటకు వచ్చారు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. అది కూడా అంత సీనియారిటీ ఉండి దాదాపు దగ్గర ఆయన 90 years ఉన్నాయి ఆ ఏజ్లో. సో తన అల్లుడిని ఉమారెడ్డికి పాపం మాత్రం పార్టీ నుంచి ఎటువంటి పదవి దక్కలేదు. ఆయన అల్లుడు కిలారి రోసయ్యకి గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో పొన్నూరు టికెట్ ఇస్తే ఆయన అక్కడి నుంచి గెలవడం జరిగింది. మొన్నటి ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా నిలబడితే ఓడిపోవడం జరిగింది. సో అయితే తన లేళ్ల అపిరెడ్డి లాంటి వాళ్ళకి తమతో పడని కొంతమంది నేతలకు ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పి కూడా ఆయన అలిగేషన్స్ చేస్తూ పార్టీ కూడా రిజైన్ చేస్తున్నారు. ఆయన కూడా జనసేనలోకి వెళ్తూ ఉన్నారు కిలారి రోసయ్య ఈ రోజున. ఇక అంతేకాదు ఒక పెన్నెం దొరబాబు కానీ, ఒక గ్రంథి శ్రీనివాస్ కానీ మొన్నటి వరకు వైసీపీ తరపున ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరైతే తనకు దగ్గర అనుకున్నారో అలాంటి వాళ్ళంతా పార్టీని వీడిపోతున్న పరిస్థితి. మంగళగిరిలో 2 సార్లు ఆర్కే బయటకు వెళ్తే ఆయన తీసుకొచ్చి పెట్టుకుంటే ఈరోజు ఆర్కే పార్టీలో ఎక్కడ కనిపించట్లేదు. ఇక చాలామంది ఓడిపోయినాయి. ధర్మాన లాంటి వాళ్ళు ఇప్పటికే పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఆయన రేపో మాపో పార్టీ నుంచి కూడా ఎగ్జిట్ అవుతారన్న చర్చ కూడా ఉంది. ఇక యాక్టివ్గా ఉంటారనుకున్న నేతలు అనిల్ లాంటి వాళ్ళ నేతలు తన అనుచరులను కూడా జనసేనలోకి పంపుతున్నారు. లోకల్ కార్పొరేట్ అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు. ఇలా అసలు ఎక్కడ పులివెందులో కూడా ఈవెన్ కొంతమంది నేతలు టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం జరుగుతోంది. అందుకే అసలు ఇప్పుడు మరో ఇన్ని జరుగుతూ ఉంటే ఒకవైపు లడ్డూ వివాదం, తిరుమల లడ్డూ వివాదం జగన్ మెడకు చుట్టుకుంటోంది. తను నమ్ముకున్న సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడ్డంగా ఇరిగించిన పరిస్థితి అయితే ఉంది. అందుకే అసలు ఎవరు వెళ్తున్నారు, ఎవరు ఎగ్జిట్ అవుతున్నారు. యాక్చువల్గా ఎవరికైనా సరే అధికారంలో ఉన్నప్పుడు పార్టీని నడపడమో ప్రభుత్వం నడపడమో ఈజీ ఉంటుంది, పవర్ చేతిలో ఉంది కాబట్టి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వాళ్ళ అసలు స్టామినా ఏంటనేది బయటపడుతుంది. అందుకే చంద్రబాబు గురించి ఎప్పుడు మాట వచ్చినా చాలామంది చెప్పే మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తారు, పార్టీని కాపాడుకుంటారు అనేది. సో మనం చూసినట్లయితే చిన్న కార్యకర్త పార్టీ నుంచి వెళ్ళిపోతున్న పార్టీని ఎన్నిక విభజన అప్పుడు చూసాం మనం, రాష్ట్ర విభజన సమయంలో. అలా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకున్న పార్టీతో నిలబెట్టుకున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు మనం చూస్తూ వచ్చాం చాలా విషయాల్లో. కానీ వేరే జగన్మోహన్ రెడ్డి వన్స్ అలా ఓడిపోవడంతోనే పూర్తి స్థాయి డిఫెన్స్లోకి వెళ్ళిపోయినారు. ఆయన ఒక 2 రోజులు హడావిడిగా నేతలను కలిశారు, తర్వాత రోజు నుంచి లైట్ తీసుకుంటున్న పరిస్థితి. ఈరోజు కనీసం పార్టీ నుంచి వెళ్ళిపోతున్న నేతలను పిలిపించుకొని దానికి కారణాలు ఏంటి అని కూడా ఆయన అన్వేషిస్తున్న పరిస్థితి లేదు. ఆఖరికి పార్టీలో నెంబర్ 2గా ఉన్న పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తీరుతోని. రోజా కోసం తన అంచులను పక్కన పెట్టిన తీరుతో పెద్దిరెడ్డి నిజంగానే హర్ట్ అయ్యి ఉన్నారు. సో అలా ఒక్కొక్కరుగా జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడితే కొంతమంది అయినా ఆగే అవకాశం ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి కష్టాలు వినే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళందరినీ పోని అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు నిజంగానే ఆ పార్టీనే కాదు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తును కూడా ఈరోజు డైల్మాలో పడేస్తోంది. మరి ఈ సిచ్యువేషన్ నుంచి ఎంతసేపటికి నిద్ర లేచిన దగ్గర నుంచి చంద్రబాబు మీద బురదల్లే ప్రయత్నం కాకుండా జగన్మోహన్ రెడ్డి మరి తన పార్టీని కాపాడుకునే ప్రయత్నం ఎంతవరకు చేస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంది. అయితే జైల్లో ఉన్న నందిగం సురేష్ దగ్గరకో, లేకపోతే జైల్లోనే కేసులో ఈవీఎంస్ కేసులు పగలగొట్టిన కేసులో ఉన్న పిన్నిల దగ్గరకో జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చారు. కేవలం ఆ ఇద్దరైనా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటన్న, కేసులు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే ఆర్థిక సంబంధాలతో సిచ్యువేషన్ కారణంగానే వాళ్ళ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారని చర్చ ఉన్నా, బట్ పార్టీని వదిలి వెళ్లే నేతల విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం మాత్రం ఆ పార్టీలో ఉన్న నేతలు కూడా డైజెస్ట్ చేసుకోవట్లేదు అన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.